ఆద్య, విన్నావుగా, మీ పెదనాన్న కూడా నువ్వు చేసింది తప్పు అనడం లేదమ్మా. నీకది మంచిదే, కానీ వాళ్ళ దృష్టిలో అది తప్పు. అయినా చేసేటప్పుడు అది ఎవ్వరికీ తప్పు అనిపించదు. అలా అనిపిస్తే తప్పు ఎవ్వరూ చెయ్యరు. మనకి మంచి అనిపించింది ఎదుటి వాళ్ళకి తప్పుగా అనిపించచ్చు. ఇప్పుడు నీ విషయంలో జరిగిందదే. సరే, నీ వల్ల మీ అత్తయ్య వాళ్ళు బాధపడ్డారు కాబట్టి నువ్వు కనిపించినప్పుడంతా వాళ్ళని గుర్తు చేసుకొని నిన్ను బాధ పెడుతూ వాళ్ళు బాధపడుతుంటారు. అందుకే క్షమించండత్తయ్య, పొరపాటు జరిగిందని ఒక్క మాట చెప్పావనుకో, ఈ సమస్య ఇంతటితో ముగిసిపోతుంది. పెద్దమ్మ, తెలిసి కానీ తెలియక కానీ నేను తప్పు చెయ్యను. ఇప్పటికీ నేను చేసింది తప్పనే గిల్ట్ నాకు లేదు. కానీ నన్ను కన్న తండ్రిలా చూసుకునే మా పెద్దనాన్నకి అమ్మ లేని నాకు అమ్మ ప్రేమను పంచే నీకు అది తప్పుగా అనిపిస్తుంది. కాబట్టి నా కోసం కాదు, మీకోసం క్షమాపణ చెప్తాను. ఆత్మగౌరవం కల ఆడపిల్ల కదా, అందరి ముందు తిట్టేసరికి చాలా బాధపడింది. పిల్లలు కదా, తెలియదు జానకి. పద్మ వాళ్ళన్నారంటే అందులో ఆద్య తప్పుంది. నిజమేనండి, వాళ్ళ బంగారాన్ని జాగ్రత్తగా దాచుకున్నారు. పైగా పద్మకి బంగారం అంటే ఎంతిష్టమో మీకు తెలుసు కదా. మన ఇష్టానికి ఇబ్బంది కలిగితేనే తట్టుకోలేం. అలాంటిది ఇష్టాన్ని మార్చేస్తే ఎలా తట్టుకుంటాం? ఆద్య బంగారాన్ని మార్చడం నాకు మంచి పని అనిపించలేదు. మీరు చెప్పారుగా, ఇంకోసారి అలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్త పడుతుందిలేండి. నువ్వు అప్పుడప్పుడు తనకి తెలియని విషయాలు చెబుతూ ఉండు జానకి. అలాగేనండి. ఎక్కడికి వెళ్తున్నావు ఆద్య? ఎవరి కోసం అటు వెళ్తున్నావు? సరేనమ్మా, నీ ఇష్టం. అత్తయ్య, అత్తయ్య,
ఒక్కసారి లేవండి అత్తయ్య, మీతో మాట్లాడాలి. అత్తయ్య, లేవండి అత్తయ్య. వదినా వదినా లే వదినా, ఆద్య వెళ్ళిపోయింది. ఏది వెళ్ళిపోయిందా అది? అత్తయ్య అంట అత్తయ్య, నా దగ్గర దాని ఆటలు. జరిగిన దానికి నీకు క్షమాపణలు చెప్పాలని వచ్చిందంట. ఎవరికి కావాలి పార్వతి దాని క్షమాపణలు? బంగారం మార్చింది కదా, దాని తలరాత మారుద్దాం అనుకుంటే కుదరలేదని నేను బాధపడుతుంటే క్షమాపణలు చెప్తుందా? క్షమాపణలు? నాకు కావాల్సింది దాని క్షమాపణలు కాదు, అది నా కొడుకు జీవితంలోకి రాకపోవడం, నాకు కోడలు కాకపోవడం, అంతే. అయినా ఏంటో వదినా, ఆద్యని సీనుకి దూరం చేయాలని మనం రాళ్లు వేస్తూనే ఉన్నాం, ఒక్కటి తగలడం లేదు. చూడు పార్వతి, తగిలేదాకా నేను వదలను, నువ్వు చూస్తూ ఉండు. ఏది ఏమైనా ఒక మంచి పని జరిగింది వదినా. ఏం జరిగింది? నగలు చూసావా? అత్తయ్య దగ్గరుండగా వాటిని మనం ఏమీ చెయ్యలేకపోయాం, కానీ ఇప్పుడు చూసావా మొత్తం కొత్త మోడల్స్ తో తళతళలాడిపోతున్నాయి. అది నిజమేలే పార్వతి, అయినా ఆద్య మార్చింది కాబట్టి మనకు నచ్చదు. నచ్చడం కాదు, నచ్చినా నచ్చనట్టు మనం నటిస్తాం. అయ్యయ్యో వదినా, ఏమైంది? నేనంత కాని మాట ఏమన్నాను వదినా? ఓ అమ్మ వదినా, నువ్వు నటించావంటే చాలా మంది నటులు కనిపించరుగా. ఊరుకో వదినా, ఊరుకో. ఏం చేస్తావ్? ఊరుకో వదినా. వదినా వదినా, ఊరుకో వదినా. అమ్మా, ఏమైందమ్మా? అత్తయ్య, అమ్మ ఎందుకు ఏడుస్తుంది? ఏడవకి ఏం చేస్తుంది సీను? అంతా ఆద్య చేసిన పని వల్లే. పూర్వీకుల నుంచి వాళ్ళ గుర్తుగా ఉన్న నగల్ని ముందు వెనక ఆలోచించకుండా మార్చేసింది. అదే మీ అమ్మ తట్టుకోలేకపోతోంది. పెద్దవాళ్ల వస్తువులంటే మనం వాటిని ఎంత అపురూపంగా చూసుకుంటాం. అవేవి పట్టించుకోకుండా ఆద్య చేసిన పనికి మీ అమ్మ తట్టుకోలేక ఇదిగో ఇలా ఏడుస్తోంది. అమ్మా ఊరుకో అమ్మా. ఏంట్రా ఊరుకునేది? ఆ నగలు మారిపోయాయన్న ఆలోచన వస్తేనే కడుపు రగిలిపోతుంది. నువ్వు బాధపడితే ఆ పాత నగలు తిరిగి రావు కదమ్మా. నువ్వు కూడా ఏంటి సీను అలా మాట్లాడుతున్నావు? ఆ ఆద్య తప్పు చేసింది, మీ అమ్మ బాధపడుతోంది. వచ్చి అత్తయ్య నా వల్ల పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి అని ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఆ పని కూడా చెయ్యట్లేదు ఆద్య. అప్పుడైనా మీ అమ్మ మనసు కాస్త శాంతపడుతుందనుకుంటే. ఏం చేస్తామమ్మా, ఆది అమెరికా నుంచి వచ్చింది, మన సెంటిమెంట్స్ తనకి తెలీదు. తెలుసుకోవాలన్న ప్రయత్నము తను చేయదు. కనీసం పెళ్ళయ్యాకైనా మారుతుందేమో చూడాలి. పెళ్లికి ముందు లేనిది పెళ్లి అయ్యాక ఎలా మారుతుందిరా? ఇప్పుడు లేని గౌరవం మర్యాదలు అప్పుడెలా వస్తాయి? అలాంటి మనిషిని ప్రేమించాను. ఇప్పుడు నా మనసుని మార్చుకోలేకపోయినా తన్ని మార్చే ప్రయత్నం చేయాలి. క్షమించమని అడగడం కూడా తెలియట్లేదు తనకి. అలా అని ఈ విషయంలో మాత్రం ఊరుకోనమ్మా.
ఆద్యని మార్చకపోతే ముందు ముందు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చెప్తా తన సంగతి. ఏంటి పార్వతి వీడు? నా ఏడుపు చూసైనా వాడి మనసు మార్చుకుని ఈ పెళ్లి వద్దు అంటాడనుకుంటే పెళ్ళయ్యాక మారుతుంది అంటాడు. లేదులే వదినా, ఇంతకు ముందులా సీను ఆద్యనంతగా వెనకేసుకుని రావట్లేదు. కొంచెం మారాడు. మెల్లగా ఆద్య వద్దు అనేంతలా మనమే మార్చాలి. మార్చాలి కాదు, మార్చి తీరాలి. మ్మ్. లేదంటే ఆ ఆద్య నా కోడలై నా నెత్తిన చేరి ఆడుతుంది. ఏంటి బాసు, నువ్వు చెప్పేది నిజమా? అవును, ఆ ఆద్య నీతో మాట్లాడాలని వచ్చిందా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? ఎందుకొచ్చింది? ఏం చెప్పింది? రామలక్ష్మి ఆ శౌర్యగాడి మధ్య లవ్ విషయం నాకు తెలియదనే వాళ్ళు అనుకుంటున్నారు. ఆ విషయం నైస్గా నాతో చెప్పి వాళ్ళకి అడ్డం లేకుండా నన్ను డ్రాప్ అవ్వమని చెప్పాలని తన ఐడియా. అమ్మా, అమెరికా తెలివితేటలు వాడిందన్నమాట. ఇంతకీ నువ్వేమన్నావు? ఆద్య ఆ విషయం చెప్పే అవకాశం ఇవ్వకుండా అలాంటి మ్యాటర్ ఏదైనా ఉంటే నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెడతానని చెప్పాను. భలే చేసావు బాసు. మళ్ళీ నీ దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా రాకుండా చేసావు. నాకొక్కటి మాత్రం అర్థమైంది బాసు, వాళ్ళ ప్రేమ విషయం నీకు తెలియకూడదని ఎంత భయపడుతున్నారో వాళ్ళ నాన్న కూడా తెలియకూడదని అంతే భయపడుతున్నారు. ఆ భయం నాకు కూడా ఉంది. అందుకే వాళ్ళ నాన్నకి తెలియకూడదని వాళ్ళకంటే నేనే ఎక్కువగా ఆలోచించి జాగ్రత్త పడుతున్నాను. అయితే ఇబ్బంది ఏముంది? ఒక్క ఇబ్బంది ఉంది. నాకు చెప్పాలని తెలివిగా ప్లాన్ చేసినట్టు వాళ్ళ నాన్నకి చెప్పాలని ప్లాన్ చేశారనుకో, కూతురు మీద ప్రేమతో నన్ను కాదని ఆ శౌర్యగాడితో రామలక్ష్మి పెళ్లి చెయ్యడన్న గ్యారంటీ ఏముంది? నిజమే బాసు, ఆ రూట్లో వచ్చారంటే నీ పెళ్లి రామలక్ష్మితో చాలా కష్టం. నో, రామలక్ష్మి నాది, నాకే సొంతం కావాలి. ఏం చేస్తావు బాసు? వాళ్ళ ప్రేమనే బ్రేక్ చేయగలిగితే పెళ్లి ఆలోచనే రాదు. కానీ ఎలా బ్రేక్ చేయాలనేదే అర్థం కావట్లేదు. బాసు, ఒక పంచి దెబ్బకి ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఎలా? రామలక్ష్మిని నీకిచ్చి పెళ్లి చేస్తానని ఆ రఘురాం మాటిచ్చాడు కాబట్టి రామలక్ష్మిని కాబోయే భార్య అని కాలేజ్లో అందరికీ తెలిసేలా చెయ్యి. అప్పుడు మీ ఇద్దరికి పెళ్లి అని తెలియగానే నీ కాబోయే భార్యని ఎలా ప్రేమిస్తావురా అని అందరూ అడుగుతారన్న భయంతో శౌర్య దూరంగా జరుగుతాడు. నీ కాబోయే భార్య అని తెలిసాక నిన్ను పెళ్లి చేసుకోబోతూ వాడితో ఎలా తిరుగుతున్నావని, కాలేజ్ అంతా ఎక్కడ నిలదీస్తుందో అని రామలక్ష్మి వాణ్ణి కలవడానికి భయపడుతుంది. పరువు కోసం బ్రతికే జనాలు బాసు, ప్రేమని వాళ్లే త్యాగం చేసేస్తారు. సూపర్! నువ్వు అసలు మామూలు ఐడియా ఇవ్వలేదుగా, అదిరిపోయింది. ఇంతకీ కాలేజీలో అందరికీ తెలిసేలా ఎలా చేయాలి? అది కూడా నేనే చెప్పాలా? సరే, నీ మీద అభిమానంతో, ఆ రఘురాం మీద కోపంతో ఆ ఐడియా కూడా నేనే చెప్తాను. ఇది ఐడియా. సూపర్! ఐడియా అదిరిపోయింది. రేపటితో రామలక్ష్మి శౌర్యాల లవ్కి పెద్ద బ్రేక్ పడుతుంది. చచా, బ్రేక్ పడడం ఏంటి, ఫుల్ స్టాపే పడిపోతుంది. సూపర్ ప్రభాస్!
ఆద్య మీరిక్కడున్నారా? ఒకసారి అక్కడికి వచ్చి చూడండి. ఏమైంది ఛాయా? వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది కదా. రండి, రా. ఇదిగో చూడు. ఏంటి ఆద్య ఇది? ఏంటిది? నేను ఇప్పుడు ఏం చేయాలి? చూడు, అందరి ముందు నా పరువు తీసేశాడు. ఇప్పుడు కాలేజ్లో నేను ఎలా తిరగాలి? రమా, ఏం కాదు, ముందు మనం ఈ పోస్టర్స్ ని పీకేద్దాం. పద. రామా, అక్కడ కూడా అంటించారు కదే. రామలక్ష్మి, మన కోచే అటే వెళ్తున్నారు. సార్, ఏం చేస్తున్నావు? ఏం లేదు సార్. పనికిరాని పోస్టర్స్ అన్నీ మన కాలేజ్ గోడల మీద అసహ్యంగా కనిపిస్తున్నాయి. అవి క్లియర్ చేస్తున్నాం. ఓకే, గుడ్. రామలక్ష్మి, ఊరుకో, అయిపోయింది కదా. చూసావా అతనెంతకి తగ్గించాడో? కాలేజ్ అంతా చూశారు, అందరి ముందు నా పరువు తీశాడు.